భారతీయుల డాలర్ డ్రీమ్ పై ట్రంప్ సర్కార్ నీళ్లు చల్లుతోంది. తక్కువ వేతనాలకే విదేశీయులు పనిచేస్తున్నారు అన్న నెపంతో H1B నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తోంది. కనీస వేతనాన్ని భారీగా పెంచి విదేశీ ఉద్యోగుల కంటే స్థానిక అమెరికన్స్ కే ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొత్త రూల్స్ ని సిద్ధం చేసింది. ఈ నిబంధన భారతీయుల ఐటీ ఉద్యోగాలకు కష్టాలు తప్పవా? ఐటీ సంస్థల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అమెరికా మరో నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే H1B వీసాదారుల వేతనాల పెంపునకు సంబంధించి కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకొస్తే H1B వీసాదారుల కనీస వార్షిక వేతనం $14,000 చేరుకునే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యాధికారులు కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాలో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే H1B వీసాదారులు సగటున $10,191 తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు. కంప్యూటర్, ఐటీ రంగాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. వాస్తవానికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం H1B వీసా ప్రోగ్రాంను తీసుకొచ్చారు. కానీ అందుకు భిన్నంగా కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసి తక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులను విదేశాల నుంచి నియమించుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన H1B వీసాల్లో 63% ఎంట్రీ లెవెల్ ఉద్యోగస్తులే ఉన్నట్లు కార్మిక శాఖ గణాంకాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వేతన పెంపు ప్రతిపాదనలు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకొచ్చే అవకాశాలున్నాయి. కార్మిక శాఖ ప్రతిపాదనల ప్రకారం 4 అంచెల వేతన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకునున్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు కనీస వేతనం 34%, లెవెల్ 2 వారికి 52%, లెవెల్ 3 ఉద్యోగులకు 70%, లెవెల్ 4 ఉద్యోగులకు 88% మేర పెంచాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలతో H1B వీసాదారుల సగటు వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలు ఏటా $6.56 బిలియన్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. H1B ఉద్యోగులు కీలకమైన నైపుణ్య లోపాలను భర్తీ చేస్తారని, మార్కెట్కు పోటీగా ఉండే వేతనాలను పొందుతారని వ్యాపార సంస్థలు వాదిస్తూ ఉండగా, అవుట్సోర్సింగ్, స్టాఫింగ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మార్కెట్ ధరల కంటే తక్కువ వేతనాలకు ఎంట్రీ లెవెల్ లేదా మధ్యస్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.